ఏపీలో పోలింగ్ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలో కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. అల్లర్లు చెలరేకుండా, దాడులు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు పోలీసు అధికారులు. ఈ క్రమంలో విజయోత్సవ ర్యాలీలపై, బాణసంచా కాల్పులపై నిషేధం విధించారు. బాటిల్స్లో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించారు. దీంతో ఏపీలో పలు ప్రాంతాల్లో బాటిల్స్లో పెట్రోల్ పోయట్లేదు బంక్ యాజమాన్యాలు. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. మాచవరం మండలంలో పెట్రోల్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, తిరుపతి జిల్లాల్లో పలు హింసాత్మక ఘటనలపై సీరియస్గా స్పందించిన ఈసీ పలువురు ఎస్పీలను, పోలీసు అధికారులను మార్చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులంతా అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఫలితాలు వెల్లడయ్యాక కూడా 15 రోజుల పాటు ఏపీలో కేంద్ర బలగాలను మోహరించి ఉంచాలని ఆదేశించింది ఈసీ. పోలింగ్ ముగిశాక జరిగిన దాడులతో మరో 20 అదనపు ప్లటూన్ల కేంద్ర బలగాలు ఏపీకి వచ్చాయి. ఏపీలో పోలింగ్ ముగిశాక చెలరేగిన అల్లర్లు, హింసపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. దాడులకు పాల్పడ్డ వారిలో కొందరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దాడులు చేశాక అజ్ఞాతంలోకి వెళ్లిన టీడీపీ, వైసీపీ కార్యకర్తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ ముందు, కౌంటింగ్ సమయంలో, ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత కొనసాగుతోంది. స్ట్రాంగ్ రూములలో ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అటు ఎక్కడికక్కడే రౌడీ షీటర్స్ను బైండ్ ఓవర్ చేస్తున్నారు. వివాదాస్పద వైసీపీ, టీడీపీ నేతల ఇళ్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయవాడలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో బాటిల్స్లో పెట్రోల్ పోసేందుకు బంకు ఓనర్లు నిరాకరిస్తున్నారు. బాటిల్స్లో పెట్రోల్ పోసేది లేదంటూ పెట్రోల్ బంకులలో నోటీసులు కూడా పెట్టారు.